చాలేవే, నీకు మరీ నేనంటే ప్రేమ ఎక్కువైపోతుంది. అత్తయ్య, వంతిని గారు వస్తున్నారు. నీకు ధైర్యం చెప్తారు. ఎలా తినాలో ఏం తినాలో అన్నీ చెప్తారు. చక్కగా వాటిని పాటించు, సరేనా? మేడం, మీరు కూడా అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా అనుకోండి మేడం. ఇప్పుడు వంతిని గారు వచ్చి అన్ని తినమని చెప్తారా? ఆయనే తినమంటే అది తినండి అత్తయ్య, మీ ఇష్టం. ఏంటమ్మాయి, ఎవరినో తెచ్చి ఇష్టం వచ్చింది తినమని చెప్తోంది? మరి నేను ఆకులు అలములు తినాల్సిందేనా? అదిగో వంతిని గారు వచ్చేసారు. రండి 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 రండి. నమస్తే నమస్తే నమస్తే. ఏమ్మా, బాగున్నారు కదా? వంతిని గారు, మా చిన్నత్తయ్య, మీకు తెలుసా? తెలీదు. ముఖంలో ఆరోగ్యం ఉట్టుపడుతుంటేను. అదేంటి, మొహంలో అందం ఉట్టిపడ్డం విన్నాను, కానీ ఆరోగ్యం... ఏయ్ నోమోయ్. వంతిని గారు, ఇదిగోండి మా అత్తయ్య. ఈవిడికే మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. నమస్తే అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. అసలు మీరు లావు తగ్గాలి అంటే అదిగదిగో మన హస్తవాసి గారు వచ్చారు. రండి. ఈ గెటప్ లో భలే ఉన్నాడు కదా. మీరు ట్రీట్మెంట్ చేయాల్సింది ఈవిడికే. వీడెవడు, మనకి పోటీనా? బాగున్నారమ్మా? బాగున్నారా? బాగున్నారా? అసలే సన్నగా ఉన్నారు, ఇంకా సన్నబడ్డం దేనికి? వినండి, ఏదో పాపం తగ్గాలని ముచ్చట పడుతుంది హస్తవాసి గారు. మీరు కొంచెం సాయం చేస్తే. తప్పకుండా తప్పకుండా. వంతిని గారు, మీరు చెప్పండి. అలాగే. చూడమ్మా, తమరి పేరు? రాజేశ్వరి దేవి. చూడమ్మా రాజేశ్వరి దేవి, ముందు మీరు చేయాల్సిన పని అన్నం మానేయాలి. ఏంటి, అన్నం మానేయాలా? అన్నం మానేయమన్నాను గాని తినడం మానేయమనలేదుగా. ఉదయం మీరు ఒక గ్లాసు నీళ్ళల్లో కొంచెం తేనె వేసుకొని కలుపుకొని తాగాలన్నమాట. చూడమ్మా, ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి పెద్ద గాజు గ్లాసు నిండా పాలు తాగేసెయ్యి. అలా తేనె నీళ్లు తాగిన 2 గంటల దాకా మీరు ఏమీ తినకూడదు. మీరు పాలు తాగారు కదా, తాగిన 5-6 నిమిషాల తర్వాత 4 ఇడ్లీలు నెయ్యి వేసుకొని, నెయ్యి ఎలా వేసుకుంటారంటే సాంబార్ ఇడ్లీలో సాంబార్ వేసుకుంటారు చూడండి, అలా అన్నమాట. మీరు పాలు తాగారు కదా, తాగిన 5-6 నిమిషాల తర్వాత 4 ఇడ్లీలు నెయ్యి వేసుకొని, నెయ్యి ఎలా వేసుకుంటారంటే సాంబార్ ఇడ్లీలో సాంబార్ వేసుకుంటారు చూడండి, అలా అన్నమాట. వినండి, అలాగే పెట్టండి. మా నాయనే మా నాయనే, మా బంగారు కొండే, నా ఇష్ కూడా పోసుకోనాయన. బాబు, తమరి నామధేయం? వాసి, హస్తవాసి. మన హ్యాండ్ చాలా మంచిదని చాలా మంది నమ్ముతారు. అలాగా. శుభం నాయనా. అదేంటి వంతిని గారు, ఆయన అలా నెయ్యిలు ఇడ్లీలు అంటున్నారు, మీరేమో ఏమి తినద్దంటున్నారు? అమ్మా, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి.
నేను చెప్పినట్టు చెయ్యండి. అవునత్తయ్య, నెయ్యి తింటే బరువు తగ్గుతారని చరిత్రలో ఎక్కడా లేదు. బాగా చెప్పావమ్మా. మీరు మధ్యాహ్నం భోజనానికి పోన్లేనైనా మధ్యాహ్నం భోజనమైనా చేయమన్నావు. పొరపాటు. భోజనం అంటే అన్నం కాదమ్మా. ఇంత దానిమ్మ చెక్క, ఒక యాపిల్ ముక్క భోజనంగా తీసుకోవాలన్నమాట. మీరు లంచ్కి ఏం తీసుకుంటారంటే ఒక 2 చికెన్ లెగ్ పీసులు, ఒక మటన్ బిర్యానీ లాగించేయండి. ఇది అన్యాయం అంతని గారు. అతనేమో అన్నాన్ని చెప్తూ ఉంటే అక్క, వాళ్ళ మాటలు పట్టించుకోకు. వంతెన గారు చెప్పిందే కరెక్ట్. వీడెవడో మతి భ్రమించిన వాళ్ళ ఉన్నాడు. వదిలేసాయి. అత్తయ్య, రోజుకి 25,000 ఫీజు ఇచ్చి తెచ్చాం. అలాంటిది మతి భ్రమించిందంటారా? అయితే నీకు మతి భ్రమించి ఉంటుంది. లేకపోతే అన్నయ్య గారు, మాట తిన్నగా రానివ్వండి. చూడండి, నేను హత్తయ్యాను. ఏంట్రా మనుషుల మొహాలకేసి చూడకుండా అలా తల పక్కకి తిప్పి మాట్లాడుతున్నావు? నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా? తాట తీస్తాను రోయ్. ఏయ్, మొహం పచ్చడవుద్ది, జాగ్రత్త. ఆయన ఏమన్నా అన్నావో మర్యాదగా ఉండదు. చూడండి, మీరు ఇలా గొడవ పడితే నేను వెళ్ళిపోతాను అంతే. వంతెన గారు, అక్కని రాత్రి భోజనంలోకి ఏం తీసుకోమంటారు? ఏమీ లేదమ్మా. సాయంత్రం 6 గంటలకి ఒక మామిడి పండు, 2 అరటి పళ్ళు. మరి రాత్రికి? నేను చెప్పింది రాత్రి భోజనానికేనమ్మా. అవి తిని మళ్ళీ తెల్లవారి తేనె నీళ్లు తీసుకోవడమే. అవునవును, రాత్రికి ఏం తీసుకుంటారో చెప్పలేదు. ఏముందమ్మా, మధ్యాహ్నం చికెన్ తింది కదా, రాత్రికి మటన్ బిర్యానీ లాగించాడు. అలాగే 4 ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఒక గ్లాసుడు పాలు తీసుకుంటే చాలు. బ్రహ్మాండంగా నిద్ర పడుతుంది. మరి మీ డైటింగ్ మెన్యూ అంతా చెప్పేశాను కదా, ఇక నేను బయలుదేరతాను. ఆ, వస్తానండి, వస్తాను. చికెన్ బిర్యానీ, లెగ్ పీసులు, కోడిగుడ్లు. చూసావత్తయ్య, వాడెవడో హస్తవాసిగాడట. బరువు తగ్గడానికి చికెన్లు మటన్లు తినిపిస్తున్నాడు. అసలే ఆ హాసిని కింటా ఉంది. షష్టి పూర్తి వరకు ఇంకో 25 కేజీలు పెరుగుతుంది. అయినా దానికి బుర్రెక్కడది లేవే. నాన్ వెజ్ తింటే బరువెక్కుతారని ఆ మాత్రం తెలీదా ఏంటి? అదే తెలివత్తయ్యా. ఆ హస్తవాసిగాడేదో చెప్పుంటాడు, వీళ్ళు నమ్మారు. అంతేనంటావా? లేకపోతే మనల్ని వీళ్ళు పిచ్చివాళ్ళం చేస్తున్నారంటావా? వాళ్ళ సంగతి ఏమో గాని మీకు అసలు బుద్ధి లేదత్తయ్య. రేఖ, అదేమంటే ఇదిగో రేఖ అని కేకలేస్తారు. అసలు వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళని చేయడానికి ఇలా చేస్తున్నారు అనుకుందాం. కానీ మన ఎదురుగానే ఆవిడ చికెన్లు మటన్లు ఇరగదీస్తుందిగా. వీళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళనే చేయొచ్చు, కానీ ఆవిడ మాత్రం బరువెక్కుతుంది కదా. అప్పుడు ఎవరికి లాభం? అది నిజమే అనుకో. కానీ చూస్తూ ఆ చికెన్లు మటన్లు తినడమేంటే? అవే కదత్తయ్య, ఐస్ క్రీంలు కూడానట. అంటే ఇక ఇప్పుడు మనం పందెంలో గెలిచినట్టే. ఆ! ఏ చించు మొహం చెంచు, ఇట్రావే. ఇదిగో అమ్మడో, గివ్వు రెస్పెక్ట్ అండ్ టేకు రెస్పెక్ట్. ఏంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? అమ్మడో, అనవసరంగా కొడితే ఊరుకొని చెప్తున్నాను. అనవసరంగా కొట్టలేదే. ఇంకొకసారి నా దగ్గర ఇంగ్లీష్ లో మాట్లాడితే కొట్టడం కాదు, నరికేస్తా. మంచిది, నేను వెళ్తాను. ఓయ్! ఏంటి అంత అర్జెంటు? మసాలా నూరాలి, కైమా తినమన్నారు, దానికోసం. నీకేమైనా మెంట్లా? సన్నపడ్డానికి మాంసం తినవేంటే? అత్తయ్యో వదిలేయండి. అవును, మీకు ఆ హస్తవాసిగాడు ఎక్కడ దొరికాడే? ఏమో, నాకేం తెలుసు. వాళ్ళు తెచ్చారు. గుంటూరు నుంచా మంగళగిరి నుంచా? ఇదిగో అమ్మడో,
మంగళగిరిని అంత ఈజీగా తీసి పాడేకు. సీమాంధ్ర రాజధాని అవ్వచ్చు. మంగళగిరైనా గుంటూరైనా నాకెందుకే, మీ గుంటూరుకి భయపడనే. చూడు, షష్ఠి పూర్తికి మా అత్తయ్య పీటల మీద కూర్చుంటుందని దాంతో అదే ఓ ఆసుడు ఆసుడితో చెప్పు. అదంతా మీ భ్రమే. అక్షరమ్మ చిన్నీలు హాసిన్ని కూర్చోబెట్టే వరకు నిద్రపోరంట. నిద్రపోకపోతే చేస్తారని చెప్పు. ఇంతకీ ఆ హస్తవాసిగాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో కనుక. మంచిది. ఆగా. ఇదిగా ఇవిచ్చి ఇంకా వాణ్ణి చికెన్లు మటన్లు బాగా పెట్టమను. నా గిఫ్ట్ అని చెప్పు. మంచిది. రేఖ, నాకు తెలియకుండా నా దగ్గర డబ్బులు ఎక్కడివే? ఆ, నేనే పెట్టాలండి అత్తయ్య, మీరు దాని గురించి వదలండి. అత్తయ్య విన్నారు కదా, అది కీమా చేసుకుని తింటుందట. ఆ కేమా చేసి తినదే కాక మళ్ళీ గెలుస్తావన్న ధీమా ఒకటి. ఆ హస్తవాసిగాడు వాళ్ళకి బాగా దొరకాడత్తయ్య. వాడిని మెచ్చుకోవాలి అసలు. మొత్తానికి భలే బోల్తా కొట్టించారు అమ్మాయిలు. ఈ వాళ్ళతో అయిపోలేదు కదా చెంచమ్మా, రేపు చూడు. రేపేం చేయబోతున్నారు? వాళ్ళకి చుక్కలు చూపించబోతున్నాం. ఎలా చిన్ని? చెప్తే థ్రిల్ ఉండదు చెంచమ్మా, చూస్తేనే. ఇప్పుడు రాజేశ్వరి మేడం నేను చికెన్ తింటాను అని గొడవ చేస్తుంటుందేమో. నిజమే చెంచమ్మా, నువ్వు వెళ్ళి చూసేస్తావా? నా వల్ల కాదమ్మా, ఆ అమ్మడితో నేను పడలేను. మనకి మంచి రోజులు వస్తున్నాయి చెంచమ్మ గారు, మనం ఇక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి మంచి రోజులు వచ్చేది? ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. చాంప వాయించి పంపించింది. నిజమా? ఎందుకు? నువ్వు చెప్పావు కదమ్మా. అదేమన్నానంటే టేకు రెస్పెక్టు, గివ్వు రెస్పెక్టు అన్నాను. ఓహో, గివ్ రెస్పెక్ట్ ఇచ్చిందా? ఏంటి అక్షరా పాపం అలా చెప్పావు? ఏం చిన్ని, అదేమన్నా చెడ్డమాట? అదే కాదు, దాని దగ్గరంటే దాని కోపం వస్తుంది. మర్యాద ఇచ్చి పుచ్చుకో అని అర్థం. దానికి అసలు మర్యాద అంటే ఏంటో తెలిస్తే కదా అది దానికి అర్థం కావడానికి. అదే నిజమే. అబ్బబ్బబ్బా, అసలే ఎండాకాలం, పైగా ఇదొకటి. చచ్చిపోతున్నాను. చెంచమ్మ గారు, అమ్మా, ఒకటే చెమట, చిరాకొచ్చేస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నాకు మనశ్శాంతి కావాలి, అందుకే నిన్ను వదులుకుంటా. చిచ్చి, ఇప్పుడు నేనే హస్తవాసిని తెలిస్తే అమ్మ ఏమనుకుంటుంది? ఏ అమ్మా, రాజేశ్వరమ్మా జగదీశ్వరమ్మా? ఎవరైనా. రాజేశ్వరి మేడంకి తెలిస్తే నీకోసమేనమ్మా, నువ్వు గెలవడం కోసమే ఆవిడికి మటన్లు చికెన్లు బాగా పెడుతున్నానని చెప్పండి. మరి జగదీశ్వరి మేడంకి తెలిస్తే? తెలిస్తే ఏమో, మీ ఇష్టం. అప్పుడు మీకేది తోస్తే అది చెప్పండి. నిజంగానే అమ్మని అలా తిండికి మాడుస్తూ ఈవిని మేపుతుండటం నాకు నచ్చట్లేదు చెంచమ్మ గారు. తప్పదయ్యా. ఇదిగో అబ్బాయి, నేను విషయం చెప్తాను విను. ఏంటో చెప్పండి. వీళ్ళు నీకెన్ని మేకప్లు వేసినా, ఎన్ని పథకాలు వేసినా, షష్టి పూర్తి మాత్రం జరుగుతుంది. మీ అమ్మతోనే జరిగి తీరుతుంది. తీరదు. నీ మొహంలే. జగదీశ్వరమ్మ ఉదయంతోనే షష్టి పూర్తి అని చెప్పింది, చేసి తీరుతుంది. మరి ఇవన్నీ నాకెందుకండి టైం దండగా? లేదు బావగారు, నేను చెప్తున్నాను కదా, గ్యారంటీగా యాసిడ్ హాసిని గారితోనే షష్టి పూర్తి జరుగుతుంది. ముందు మీరు ఆ గెడ్డం తీసి పెట్టుకోండి. ఎవరైనా వస్తే మన ప్లాన్ అంతా పాడైపోతుంది. ఏంటో మీ ప్లాన్లేవి నాకు అర్థం కావడం లేదు. మేధావుల పనులు ఇలాగే ఉంటాయి కానీ ముందు గెడ్డం పెట్టుకో కార్తీక్. చెంచమ్మ గారు, అలా చికెన్లు మటన్లు తింటే ఎలా బరువు తగ్గుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు అది బరువు తగ్గాలనుకుంటున్నావా?
అబ్బే అది కాదు రాజేశ్వరి. నోర్మై, నేను ఇలా గడ్డి తింటూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు దానికి సలహాలు ఇస్తున్నావా? నేను చికెన్ తింటున్నానని నీ కుళ్ళే. తినవే, తిని తిని గుండెపోటొచ్చి చచ్చూరుకుంటా. తినో. రండి 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 వంతిని గారు. కొంచెం చేప తీసుకొస్తారా? చేప చేప తినచ్చా వంతిని గారు? నేను అన్నది చేప కాదమ్మా, చేప చేప. తీసుకొస్తానుండండి వంతిని గారు. ఈ సచ్చినోడు మళ్ళీ వచ్చాడు. ఇంకేం చెప్తాడో ఏమో. అక్కడ వెయ్యమ్మా చేప. మళ్ళీ తగలడ్డావా? ఆయన నాకెందుకులే. అమ్మా రాజేశ్వరమ్మ, వచ్చిలా కూర్చోండి, మీకు ఆసనాలు వేయిస్తాను. ఆసనాలా? నా వల్ల కాదండి. అలా అనకూడదమ్మా. ఇలా రండి, కూర్చోండి. రండి. వెళ్ళు వెళ్ళు. కూర్చోండి అత్తయ్య. మీరు కూర్చోండి. హస్తవాసి గారు, మీ పేషెంట్ కూడా ఆసనాలు ఏమైనా వేయిస్తారా? మ్మ్హ్మ్. మరి చేప తెమ్మంటారా? అవసరం లేదు. మరెక్కడ నేర్పిస్తావయ్యా? సోఫాలోనే. సోఫాలోనా? అవును, కూర్చోండి. అమ్మా ఇలా కూర్చోండి. దీన్ని భూచక్ర ఆసనం అంటారు. ఆ, కృష్ణమూర్తి గారు ఓసారి ఇలా రండి. నేనా? రండి రండి రండి. చూడండి హాసిని గారు, సోఫా హ్యాండ్ మీద ఓ పక్కకు తిరిగి దాని మీద తలబెట్టి పడుకోండి. దీనిని విష్ణుమూర్తి ఆసనం అంటారు. ఇలా పడుకుంటే నిద్ర కూడా వస్తుంది. అమ్మా, వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. లేచి నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి. అది కాదు వంతిని గారు, అతను అలా. అమ్మా నా మాట వినండి, వెళ్ళి నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగండి. ఏమ్మా, నిద్ర రావట్లా? అయితే 4 చాక్లెట్లు 2 ఐస్ క్రీంలు తినండి. రాత్రి డిన్నర్లో బొమ్మిడాయల పులుసుతో వైట్ రైస్ తినండి. బొమ్మిడేలా? ఏ మిస్టర్, ఏంటిది? ఆవిడ్ని చావగొడతావా ఏంటి? నేను అదే అడుగుతున్నాను. తిండి తిప్పలు లేకుండా ఆ మనిషిని చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? చిచ్చి. చిచ్చి. ఛీ! ఏమే చూసుకున్నాడవే? ఆగు ఆగు. అసలు ఆ హస్తవాసి గారి ఉద్దేశం ఏంటే? నాకేం అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థం అవుతుందా? అది అర్థం కాకే కదా ఇలా జుట్టు పిక్కుంటున్నాను. తేనెలో నీళ్లు పోసుకుని తాగితే కొవ్వు కలుగుతుంది అనేది ఎంత నిజమో, చాక్లెట్లు తింటే కొవ్వు పెరుగుతుంది అనేది అంతే నిజమే. మరి వాడేంటే చాక్లెట్లు ఐస్ క్రీంలు అంటాడు? ఏమో అత్తయ్య, నాకైతే పిచ్చి చిరాగ్గా ఉంది. వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు అత్తయ్య. అలా చేస్తే వాళ్ళకి నష్టం కదా రేఖా. మరి ఈ స్కీమ్ ఏంటత్తయ్య? ప్రపంచంలో ఎవ్వడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు బరువు తగ్గడానికి ఈ పని చెయ్యడు. రేఖా, అనవసరంగా మనం భయపడుతున్నాం, కంగారు పడుతున్నాం. అవును రేఖా, ఎవరు చెప్పారు నానా గడ్డి తింటే బరువు తగ్గుతారని? ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ పిచ్చివాళ్ళా? అవునత్తయ్య, నాన్ వెజిటేరియన్ తింటే సన్నబడతారని చరిత్రలో ఎక్కడా లేదు. సో వాళ్ళ పందుల్లో ఓడిపోవడం ఖాయం. వాళ్ళు మనకి గోతులు తీద్దామనుకుంటున్నారు. ఆ గోతులో వాళ్లే పడబోతున్నారు. అమ్మాయిలు, నేనెళ్ళి పన్నె కాసిరేనా ఓడిపోతారని? వద్దు, మొదటికే మోసం వస్తుంది. ఎలా వస్తుంది? వాళ్ళకి మనం చేసేది చెప్తామా ఏంటి? వాళ్ళిద్దరూ కలిసి చెంచమ్మ గారిని 4 తొంతి చెప్తుంది. 4 కాదు 40 తన్నా చెప్పదు. అయినా వద్దు. మరి మనల్ని అలా మాట్లాడుతుంటే ఊరుకుంటే ఎలా? అయినా ఇది ఆ తింగర్దోన్ ఐడియా అయి ఉంటుంది అత్తయ్య. దాని మాటలు వినేవాడెవడు చెప్పు? ఏదో జగదీశ్వర పుణ్యం అంటూ
నా చేతిలో తన్నులు తినకుండా బతికిపోతుంది ఉమ్.